నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అయితే సంఘ సేవకురాలైనటువంటి మదర్ తెరెసాని మీరు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. పోనీ నువ్వు చెప్పిన లెదర్ తెరీసా కావచ్చు, ఎనీ క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్ కావచ్చు, మాకు మతం ముఖ్యం కాదు, సేవే ముఖ్యం అని ఎవరితో చెప్పించు. బోల్ సేవలు ఇస్కాన్ టెంపుల్ నుంచి మిమ్మల్ని బహిష్కరించారు అని కొన్ని వీడియోస్ అని కావచ్చు, కొన్ని కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని? వాళ్ళన్న కామెంట్ని ప్రూవ్ చేయాలి కదా, అవును, ఊరికే అనకూడదుగా. నేను అనుష్క సేమ్ అయితే అన్నట్టు అంతం కాదుగా, నిరూపించాలి నిజమైంది కాదు. మీ మీద చాలా వరకు వివాదాలు లేదా లీగల్ కేసులు అయినాయి అని విన్నాం. ఇలా మాట్లాడడం వల్ల లేకపోతే చాలా ఫేస్ చేశారు. దాని గురించి మీ ఆన్సర్ ఏంటి అని? యథార్థవాది లోకల్ తెలిసే విన్నాను నిజం చెప్పేవాడు అందరికీ నచ్చదు. సంఘ సేవకురాలైనటువంటి మదర్ తెరెసాని మీరు ఎప్పుడు విమర్శిస్తనే ఉంటారు అనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అవును, ఇదే ప్లేస్ లో, అవును ఇదే ప్లేస్ లో కూర్చొని 2 అడుగులు 3 అడుగులు అక్కడ శివుడి శివాలయం అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాను చెప్పు. అయితే ఆమెను విమర్శిస్తున్నారు, కానీ మన భారతరత్న ఇచ్చి మరీ సత్కరించారు ఆమెని. ఆమెను విమర్శించడంలో ప్రత్యేకమైన రీజన్ ఏమైనా ఉందా అంటే? నాన్న, నేను ఎప్పుడు పిల్లలతో ఏం చెప్తాంటే గుడ్గా ఉండాలి, గుడ్డిగా ఉండకూడదు. ఓకే, మీకు కథ చెప్తే పట్టుకుంటారు. చిన్నప్పుడు మా స్కూల్లో వచ్చింది మరి, ఒక పులి, దాని దగ్గర బంగారు కడి ఉంటుంది. అది నీళ్ళల్లో ఇక్కడ దాకా ఉండి, బాబు బాటసారి పేదవాడా, ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో, నేను వృద్ధురాలని అయిపోయాను, ఈ నీళ్ళల్లోంచి బయటికి రాలేను, ఇదిగో కనీసం నా ప్రాణం ఎటు పోతుంది, ఈ బంగారు కడిని తీసుకుని నీ కుటుంబాన్ని సుఖంగా పోషించుకో అనగానే బుద్ధున్న ఎదవ ఏం చేయాలి? అది ఎవరి చేతుల్లో ఉంది? కడియం పులి చేతిలో ఉంది. అది పులి లోపలికి దిగితే బలి, ఇది కలి, పులి విత్ ఆకలి, వెయిటింగ్ లైక్ ఏ బాహుబలి. అన్ని ఇంగితం పనిచేయదా నీకు? అవును, సెన్స్ పనిచేయద్దా? దానికోసం ఆలోచిస్తే ప్రాణం పోతుందని పోయింది. అవును, అలా ప్రతి బాటసారికి పోయింది. అది అలాగే ప్రతిసారి అదే డ్రామా ప్లే చేసింది. సేమ్ ఇక్కడ కూడా అదే అప్లికబుల్. కడియం నీళ్ళలో ఉన్నాను, ఇది సేమ్, అది ఎలాగో ఇది అలా. అది దానికి దీనికి లింకే ఉందంటావేమో. అవును, ఎందుకు ఇప్పుడు ఇది చెప్పారు? నీకు అర్థం కావాలంటే, ఇప్పుడు మనం కారులో వెళ్ళిపోతుంటే, ట్రాఫిక్లో బైక్ మీద వెళ్తుంటే, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగ్గర్స్ కనపడతారుగా, అందులో బురకా వేసుకున్న వాళ్ళు ఉంటారు, గాజులు వేసుకున్న వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. వేసేప్పుడు ఏదైనా దానం చేసేప్పుడు ఇవన్నీ చూస్తావా? చూడాలా? చూడొచ్చా? మనం అక్కడ ఏం చూస్తాం? నీడ్, నాట్ రిలిజియన్ కదా. అవును, పోనీ నువ్వు చెప్పిన లెదర్ తెరీసా కావచ్చు, ఎనీ క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్ కావచ్చు, మాకు మతం ముఖ్యం కాదు, సేవే ముఖ్యం అని ఎవరితో చెప్పించు. బోల్డ్ సేవలు ఉన్నాయి నీకు కప్పుతాం. ఓకే, ఆవిడే చెప్పింది పాపం. సమ్ పీపుల్ థాట్ ఐఎమ్ ఏ సోషల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్. నో, ఐ కేమ్ హియర్ టు కన్వర్ట్ ద పీపుల్. అవును, భారతరత్న ఎవరు ఇచ్చారు? వాళ్ళ జాతి వాళ్ళు ఇచ్చారు. బార్ డాన్సర్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారు. వాళ్ళ చుట్టాలకు వాళ్ళు ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ బాబర్ సమాధి చూడడానికి వెళ్ళింది. బాబర్ ఎవరు అడుగుదాం? తెలుసా తెలీదా నీకు? క్రిస్టియన్ కాదన్న, బాబర్ తెలీదన్నా. పోనీ అక్బర్ తెలుసా? ఎవరు? పేర్లు విన్నాను గురుగారు. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. చెప్తాను లేరా, తెలీదా నీకు? తెలీదు, చెప్పండి. బాబరు, అక్బరు, తైమూరు, అల్లావుద్దీన్ ఖిల్జీ, అంటే ఇప్పుడు మీరు టిప్పు మతం సుల్తాన్ గురించి చెప్తున్నారు. వీళ్ళందరూ మన దేశాన్ని దోచుకోవడానికి, మతం మార్చడానికి వచ్చిన విదేశీ కుక్కలు ఇవి. అవునవును, ఈ దేశానికి ఏం సంబంధం లేదు. నేను చెప్పే వాళ్ళు మోటో, నువ్వు దేనికి వచ్చాను అన్నిటికి
ఇంటర్వ్యూ చేయడానికి. నువ్వు ఎంత హనుమంతుడు అంటే నీకు ఇష్టం అనుకో, అవును. కానీ హనుమంతుడు పారాయణ చేస్తూ కూర్చో. ఇప్పుడు ఉమ్, యు ఆర్ ఆన్ డ్యూటీ. అవును. అలా దే ఆర్ ఆన్ డ్యూటీ. ఉహుం. ఏంటి డ్యూటీ? వెదర్ బాబర్ ఆర్ మార్చడానికి వచ్చి. లెదర్ తెరిసా అవును. ఆర్ తైమూర్, వాళ్ళ డ్యూటీ ఏంటి? హౌ టు డిస్ట్రాయ్ దిస్ కంట్రీ, హౌ టు లూట్ దిస్ కంట్రీ, ఉమ్, how to divide this country, how to break this country, how to kill the Hindus, how to reduce Hindus. ఉమ్, They did their ancestors. They are continuing. వారి వారసులు ఉమ్, కంటిన్యూ చేస్తున్నారు. దీపక్ మొన్న చూడు ఉమ్. ఢిల్లీలో, ఇప్పటికే అది కంటిన్యూ అవుతుంది అంటున్నారా మీరైతే? అది మొన్నే రా నెల హోలీ అవును. జరిగి ఎన్ని రోజులు అయిందన్న. అవునవును. ఢిల్లీలో ఏదో పిల్ల అలా 9వ తరగతి పిల్ల, 9 ఏళ్ల పిల్ల, వాళ్ళ ఉమ్, మావయ్య వచ్చాడని మేనమేయించి అలా నీళ్ళు చల్లింది. అవునవును. ఆ పక్కన ఏదో పంది మీద పడ్డాయి. అది అలా గొడవ పెరిగిపోయి 34 మంది వచ్చి ఆ పిల్లని చంపించారు. అవును. ఇక్కడ కట్టమైసమ్మ అమ్మవారి ముందు టాయిలెట్కి ఎరిగాడు, అవునవును. ముత్యాలం గుండెల మీద దండాడు. ఉమ్, ఉమ్, ఉమ్. అది చూసాను. ఇదంతా ఏంటంటే ఇప్పుడు వాడు పిచ్చోడు, ఉమ్, ఆ ఉత్స మసీద్ దగ్గర పోయొచ్చు కదా, ఆ టాయిలెట్ మసీద్లోకి వెళ్ళొచ్చు కదా, గుడి ఎందుకు వచ్చింది? పెచ్చే, అదే పెచ్చ, ఉమ్, అది నీకు తెలియాలి. సో ఈ బాబర్ అనేవాడు ఒక ఇన్బెడ, ఇలా ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన మతోన్మాది, ఉగ్రవాది. అతను ఏదో దేశంలో అతని సమాధి ఉంది. ఒక క్వశ్చన్, డిడ్ ఇందిరాగాంధీ వెంట్ టు బాబర్ టౌన్? Indira Gandhi visited Babur's tomb in Kabul during an official state visit in the late 1960s. She paid her respects, accompanied by K. Natwar Singh, and remarked, "We have had our brush with history." Such visits were common diplomatic protocol for Indian leaders. వెళ్ళారు ఇప్పుడు అని ఉంది. అవును. ఓకే, నేను సొంతం చెప్పలేదు. హూ ఇస్ బాబర్? హూ ఇస్ బాబర్? వాట్ హీ డిడ్ టు ఇండియా? Babur, or Babur, was a Central Asian conqueror. He founded the Mughal Empire in India after invading and defeating Sultan Ibrahim Lodi in 1526. He established a dynasty that ruled the region for many years. వాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు, ఈ దేశాన్ని దోచుకున్నాడు. అటువంటి వాడు సమాధి ఏడో వాడెవడు? దొంగోడు. నేను చెప్పలేదు, ఇన్వెడర్. అవును. అర్థమైంది కదా, దొంగోడు. ఆ దొంగోడు సమాధి మనం ఎందుకు వెళ్ళాలి? ఉమ్, అవును. వాళ్ళు చుట్టాలు కాబట్టి వెళ్ళారు, అది విషయం. ఓకే, నీకు అర్థం కావడానికి ఎంత చెప్పాను నాన్న. అర్థమైంది గురువు. ఇప్పుడు భరతరత్న అర్థమైంది. ఇచ్చారు అన్నావు కదా, అందుకని చెప్పాను. అదే అదే అర్థమైంది. ఇప్పుడు అర్థం. అది ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక ఆవిడ 100,000 ఎకరాల్లోనేమో అడవిని సృష్టించింది ఉమ్, కర్ణాటకలో. ఆవిడకి మన పద్మశ్రీ ఇచ్చారు. ఉమ్, ఆడి పేరు ఎంఎఫ్ హుస్సేన్ అని ఒకడు ఉండేవాడు. వాడు సరస్వతీదేవి బొమ్మను నగ్నంగా గీశాడు వాళ్ళ చుట్టాలు అధికారంలో ఉన్నప్పుడు. వాడికి కూడా అవార్డులు ఇచ్చారు, అంటే వాళ్ళ చుట్టాలు కాబట్టి. అట్లా ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ మీకు కొంచెం కోపం రప్పించచ్చు, ఏముండదు. బట్ మీరు కోపడకుండా ఏముండదు, మీ ధర్మము రెస్పాన్సిబిలిటీగా దేశము, చెప్పండి అంతే. ధర్మము దేశము ఇంతే అయితే ప్రధానం. ఇస్కాన్ టెంపుల్ నుంచి మిమ్మల్ని బహిష్కరించారు అని కొన్ని వీడియోస్ కావచ్చు, కొన్ని కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. దాని మీద మీ కోపం ఒపీనియన్ ఎందుకు ఏంటి అని? వస్తుందన్న? కోపం ఎందుకు అంటే వస్తుంది? మిమ్మల్ని అన్నారు కదా అని. కాదు నాన్న, అలా బోల్డ్ అంటారు కదా నాన్న. ఇప్పుడు ఉదాహరణకి నాతో ఎవరో చెప్పారు, మీ ఆఫీస్ వాళ్ళు, ఉమ్. ఈ అమ్మాయికి బెంచ్ కార్ ఉందని. అని నేను కామెంట్ మీరు చేశాను. ప్రతిదీ నా మీద ముడి పెట్టకండి కాదు, గురువు పోనీ గారు. ఈ రామకృష్ణకి బెంచ్ కార్ ఉందని, ఆ, లేకపోతే వాడు ఏం పేరు, ప్రవీణ్కి బెంచ్ కార్ ఉందని ఎవడో చెప్పాడు, నాకు తెలుసురా అని అన్నాను. అప్పుడు నీకు కోపం వచ్చావంట, ఏదో ఎక్కడో చూపించు అంటావా? అవును. అలా ఎవరైనా వాళ్ళు అన్న కామెంట్ని ప్రూవ్ చేయాలి కదా, అవును. ఊరికే అనకూడదుగా. నేను అనుష్క సేమ్ హైట్ అన్నట్టు, నీకు అర్థం కావడానికి. నాకు అట్లా. అర్థమైంది. Got it? నాన్న? గాట్ ఇట్. ఇప్పుడు నేను 2 రోజులు పోయిన ఏకాదశి ఎప్పుడు వచ్చింది? 25, ఇవాళ 30, 4 డేస్ క్రితం ఇస్కాన్ వరంగల్లో ఉన్నాం. ఓకే, మంగళహారతి. వాళ్ళు వెల్కమ్ టు రాధామోహన్ ప్రభుజీ,
టు ఇస్కాన్ వరంగల్, గివ్ ద బిగ్ హ్యాండ్ అని వాళ్ళంతా వెల్కమ్ చెప్పారు. సో నన్ను పూజ చేయమని చెప్పారు. అలా ఇస్కాన్ సికింద్రాబాద్కి వెళ్ళిన. నేను తిరుపతి ఇస్కాన్ వాడిని, తిరుపతి ఇస్కాన్ అయినా, ఇంకే ఇస్కాన్ అయినా ఇదే రెస్పెక్ట్. పోనీ నువ్వు చెప్పిన కామెంట్ నిజమైతే ఇదన్నా ఇది అవ్వకూడదుగా. పోనీ రాధామోహన్ దాస్ ఇన్ ఇస్కాన్ అని కొట్టు యూట్యూబ్లో, ఏమొస్తుంది ఉన్నారు కాబట్టి వస్తుంది, వీడియోస్ వస్తాయి కదా. పోనీ ఇందా నువ్వు చెప్పిన కామెంట్కి సంబంధించి ఏమన్నా ఉందా అని చూపించు. నీకు అర్థమైందనా? నాకు వినపడి నేను అడుగుతున్నాను. నాన్న పర్వాలేదురా, ఏమైంది ఇందులో? అవును, నువ్వు ఏదన్నా బ్యాగ్ తెచ్చి ఉంటావు, అందులో ₹1,00,000 ఉన్నాయి అన్నాను అనుకో, వెంటనే జిప్పు తీస్తాం, షోమి అంటాం. అట్లా అంటం కాదుగా, నిరూపించాలి, నిజమై ఉండాలి. ఊరికే అనేస్తే వెళ్ళాను ఉక్రోషం కొద్దీ. ఇప్పుడు ఉదాహరణకి రామకృష్ణ గారు, మీ నాన్నగారి పేరేంటి? నాన్న నువ్వు చెప్పు తల్లి, ఎంతసేపు పట్టింది నేను అడగడానికి ఆయన చెప్పడానికి మధ్యలో? 10 సెకండ్లు పట్టాడు. అంతేనా? నువ్వు కావాలితే చూడు, మధ్యాహ్నం ఒకడు ఫోన్ చేశాడు, వాడి పేరు పనిలేని పాపి. అమ్మా ఇగో పాపిష్టి గొర్రె, పనిలేని గొర్రె. మధ్యాహ్నం ఫోన్ చేశాడు. నేనేమో అప్పటికి హోమం అవ్వలేదు, చాలా హడావిడిగా ఉన్నాను. అతన్ని, నమస్తే అండి, మీరు ఎవరండి, ఎక్కడి నుంచి? ఇతనే అన్నాడు. నమస్తే అండి, వెంకట్ నరేంద్ర అని చెప్పాడు. ఓకే సార్, మీరు ఏదో 2 మెసేజ్ పెట్టారు, అదేంటి సార్? రాజ్యాంగం ప్రకారం మన దేశం అందరికి సమాన హక్కులు ఉన్నాయి. ఆ ఇంటి పక్కన ముస్లిం ఉంటాడు, ఇంటి ఎదురు హిందూ ఉంటాడు, అవతల క్రిస్టియన్ ఉంటాడు, అందరూ ఒకటే. నేను వారికి రిప్లై ఇచ్చా, అదే ఆ ముస్లిం నెంబర్ పెట్టాను కదా. నాకు చేస్తే అంత ఖాళీ లేదు, వీలైతే ఫోన్ చేయి. మాది గుంటూరు జిల్లా కాదండి, మేము తిరుపతిలో ఉంటాము. మీరు ఇందాక అన్నారు కదా అన్నీ ఒకటే, ఏదో జోక్స్ వేశారు కదా, ఏదో అంటే అది అల్లా, యేసు, రాముడు అన్నీ ఒకటే అన్నారు కదా. మీరు అతనితో ఆ మాట చెప్పించి వీడియో చేయించి నాకు ఫోన్ చేయండి సార్. నీకు కొంచెం ట్రైనింగ్ కూడా చెప్పాలి. నాకు చెప్తానండి. అది నువ్వు ఏమన్నా నోరిప్పామా? ఒక మనిషిని తిట్టాలంటే వాళ్ళు తిట్టుంటే తిడితే ఒక అందం. అసలు ఏమి అనకపోయినా విషం కక్కాలంటే దట్ ఈజ్ పవర్ ఆఫ్ బైబిల్. అది ఎక్కితే చాలు, ఇంకక్కడమే విషం. ఇప్పుడు నిన్నేమన్నా ఏదో ఒక మాట బాడీ షేమింగ్ ఏమన్నా చేస్తే అంటే ఒక అందం. అసలు ఏం అనకపోయినా అని ఎత్తే అట్లా, దట్ ఈజ్ పవర్. అంతే. నాకేమన్నా అర్థం కావట్లేదు. నువ్వేమనలేవు, నువ్వు బైబిల్ చదివితే నువ్వు అంటావు నిజమేనండో ఈ దరిద్రం అని నీకు అర్థం అవుద్ది అంతే. అంటే మనలో మహానటులు కదా, మహానటి మహానటి కదా, అందువల్ల అన్ని మతాలు ఒకటే అన్నాడంటే ఆడదైతే మహానటి, మగవాడైతే కమలాసన్. మస్తు షేడ్స్ అనమాట అవి. నటించద్దు. నువ్వు ఫస్ట్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? డోంట్ యాక్ట్. అది నేను చెప్పేది. అంతే, ప్రాక్టికల్గా ఉండు. నీ హైట్ ఎంతో అదే చెప్పు. నీ దగ్గర బెంచ్ కార్ ఉంటే బెంచ్ కార్ ఉందని చూపించు, లేని దానికి ఎందుకండి? చాలా సెకలు ఉన్నారా నీలో? అవి ఎందుకు, అవి సెకలు ఎందుకు చెప్పండి? అట్లా ఆడు మాతో ఒక 2 నెలల నుంచి బుల్లెట్ ఉంది వేసుకొస్తానని చెప్తున్నాడు, తెమ్మంటే మాత్రం తేవట్లే. అంటే దాని అర్థం ఏంటి? లేదని. మరి ఎందుకు ఎవడు చెప్పమన్నాడు? నేను యేసు మోక్షమిచ్చును, యేసు రక్షించును అని బాగా అరుస్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు కాంగోలో కొన్ని పదాలు వాడకూడదు, ఏం వింటున్నారు అసలు? చెప్పాను కదా, ఎంత కయాటిక్ సిచ్యువేషన్ తెలుసా, చాలా పెయిన్ఫుల్. నేను వాట్ హ్యాపెనింగ్ నౌ ఇన్ కాంగో అండ్ నైజీరియా టు ద క్రిస్టియన్స్? Christians in both the Congo and Nigeria
are experiencing severe violence. In the Congo, extremist groups are targeting them, while in Nigeria, the violence is due to Islamist attacks and conflicts over land. ఏమన్నా అర్థమైంది ఏమన్నా? Christians in both the Congo and Nigeria తెలుగులో ఏం చెప్పాలా? అర్థమైంది గురుగారు. ఇంగ్లీష్ అర్థమైందా? రోజు నాన్న తగలబెడుతున్నారు, కాల్ అవును. చేస్తున్నారు, నరికేస్తున్నారు. వాళ్ళ బతుకులు అసలు ఎవ్వరు వాళ్ళ ఒక పాస్టర్ అయితే పాపం ఏడుస్తూ చెప్తున్నాడు రోజు రోజు. వీ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ గ్రేవ్ యార్డ్ దెన్ అట్ హౌస్ ఆర్ చర్చ్. ఎందుకంటే రోజు శవాలను తేవడం, ప్రేయర్ చేయడం, పెట్టులో పెట్టడం, కప్పెట్టడం. పెట్లు కూడా లేవు పాపం వాళ్ళకి, గుంతలో వేసుక పెట్టేస్తుంది. క్రిస్టియన్స్కి బిలీఫ్ ఏంటంటే ఈ పెట్టెలో పెడితే శవాలని లాస్ట్లో అతను వచ్చినప్పుడు లేవమంటే లేస్తాయని ఒక పెచ్చ ఉంది. ఇప్పుడు పెట్టెలు కూడా లేవు, ఆ ఎముకలన్నీ కుళ్ళిపోతాయి. గాజా అంటే ఏంటి? అది పాలస్తీనాకి హెడ్ క్వార్టర్. ఆ కింద కామెంట్లు చదివాను. అంటే మొన్న మధ్య ఇజ్రాయిల్ వాళ్ళు అక్కడ ఓ 70,000 మంది అంతమందినో చెక్కేశారు మొత్తం. వాళ్ళు ఏదో ఈ ఈ పాలస్తీనా వాళ్ళు ఆ ఇజ్రాయిల్కి దగ్గరలో ఓ సిటీ నిర్మించారు. ఎక్కడ? భూమి లోపల. భూమి లోపల 10 ఏళ్ళు కష్టపడి భూమి లోపల ఇజ్రాయిల్ నాశనం చేయడం కోసం భూమి లోపల అందులో వైఫై, వాటర్, బెడ్లు అన్నీ రెడీ చేయాలి. కింద కామెంట్లు వచ్చినాయిరా, ఎరా పోరంబోకులు, అంత కష్టపడి భూమి లోపల ఆడేవన్నో నాశనం చేయడానికి సిటీ నిర్మించారు. అదే పైన ఏడిసి హౌ టు డెవలప్ గాజా అంటే ఎంత తాజాగా ఉండేదిరా. అదే పాకిస్తాన్ చూడు అడుక్కుతింటుంది. ఎందువల్ల? ఇక్కడి నుంచి విడిపోయి కోట్ల మందిని చంపేసి పోరంబోకి ఎదవలో హౌ టు డెవలప్ పాకిస్తాన్ అని ఒక్క పాయింట్ మీద లేరు. హౌ టు డిస్ట్రాయ్ ఇండియా, ఇది ఒకటే పని. అలాంటి దరిద్రానికి అక్కడ జై కొట్టే ఎదవలు ఉన్నారు. అందుకే జోక్స్ అవి చెప్తే బాగుండదు. మీ మీద చాలా వరకు వివాదాలు లేదా లీగల్ కేసులు అయినాయి అని విన్నాం. ఇలా మాట్లాడడం వల్ల లేకపోతే చాలా ఫేస్ చేశారు. దాని గురించి మీ ఆన్సర్ ఏంటి అని? యథార్థవాది, లోక విరోధి. తెలుసా? విన్నావా ఎప్పుడన్నా? విన్నావా? నిజం చెప్పేవాడు అందరికీ నచ్చదు. అందరికీ నచ్చడు. ఉదాహరణకి ఓ తాగుబోతోడిని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు అనుకో, తాగకూడదా, లివర్ పోద్ది, లివర్ పోతే పవర్ పోద్ది, తర్వాత టవర్ కూలిపోద్ది అని చెప్పావు అనుకో, ఆడేమంటాడు? తాగుతా అని అబ్బా తాగుతా అని సాంగ్ వేస్తాడు. మళ్ళీ తిట్టిమని మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఇది నా కాలు, ఇది నా కాలు, నా కాలు మీద నేను వేసుకున్నా అంటాడు. అలా నా సొమ్ముతో నేను దాగాను, నీ లెక్చర్ అయిందిరా అంటాడు. అప్పుడు మళ్ళీ ఇలా కూడా అంటాడు. మనం ఏం చేయలేం. అట్లా మనం ఈ భూమి మీదకి ఒక ప్రయోజనం భగవంతుడు మన ఒక ఎక్స్పెక్టేషన్తో పంపించాడు. సో కాబట్టి ఎవడో ఏదో ఫీల్ అవుతాడని చెప్పి తెల్లని కెమెరా అని చెప్పకూడదు. కెమెరా రంగు ఏంటి అమ్మాయి? అమ్మాయి కెమెరా కలర్ ఏంటి? ఆ స్టాండు అన్నీ నలుపు. తెల్లని కెమెరా అంటే అవును అనకూడదు నువ్వు. అట్లా ఎవరికి నచ్చినా నచ్చపోయినా సన్ ఆఫ్ పెంటయ్య ఏం చెప్పాలి? సన్ ఆఫ్ పెంటయ్యనే చెప్పాలి. ఒట్టుగా నేను లైవ్లో నన్ను బెంచ్ కారులో తీసుకెళ్ళారు కృష్ణా జిల్లాలో, నందిగాం పక్కన పల్లెటూరు. ఇదేదో తేడాగా ఉంది, ఏం కారు సార్ ఇది అన్న. అది అంటే బెంచ్ కారు అని. ఓ సరే మొత్తానికి దిగాక ఉదాహరణకి మన సార్ ఉన్నారు, సార్ మీ నాన్నగారి పేరేంటి అన్న. ఇది బెంచ్ కారులో తీసుకెళ్ళాను. మా నాన్నగారి పేరు పెంటయ్య అన్నాడు. బెంచ్ కారు వాడు వాళ్ళ నాన్న పేరు పెంటయ్య ఏం సింక్ అవుద్ది? మా నాన్న పేరు ప్రభాస్ అనాలంటావా? లేదు, ఉన్నదే చెప్పాలి. అదే అలవాటు చేసేది. దీని టైటిల్ అదే, ఉన్నదే చెప్పాలి. కింద ట్యాగ్లైన్ ఎవరికి నచ్చినా నచ్చపోయినా. అయితే ధర్మ మార్గం వైపు మనం నడవాలి అని అంటే మన జీవితంలో ఏదైనా అద్భుతమైన జరుగుండాలి, లేదంటే చాలా బలమైన సంఘటన అయినా జరుగుండాలి. అలా మీ జీవితంలో జరిగిన సంఘటన ఏంటి మిమ్మల్ని ఈ ధర్మ మార్గం వైపు నడిపించడానికి? అమ్మా చాలా మంచి ప్రశ్న. ఎప్పుడైనా ఎవరైనా ఒక పాత్, ఒక మార్గానికి వెళ్ళాలంటే ముఖ్యంగా వాడవలసింది చెవులు. అవును. వినడం ద్వారా చాలా మార్పు వస్తుంది, మంచైనా చెడైనా.
చదవడం కూడా వినడమే. హ్మ్. ఎవరైనా ఒక ఉత్తరం రాయాలనుకున్నారు ఎవరికో, ఆ ఉత్తరం జేబులో పెట్టుకున్నాక వాళ్ళు ఎదురుగా కనపడ్డారు. ఏం చేస్తారు? "ఒరేయ్ నీకు ఉత్తరం రాశాను రా ఉండరా చదువుతాను" అంటాడా? అనరుగా. అతను కనబడలేదు కాబట్టి ఉత్తరం రాశాడు. కనబడితే హ్మ్. నోటితో నోటితో చెప్పేస్తారు. చెప్పేవారు. అప్పుడు చెవులే కదా పనిచేసింది. అవును. అలా భగవద్గీతని భగవంతుడు వాణి అంటాం. గీత అంటే పాట అని అర్థం. ఇప్పుడు భగవద్గీత మనం చదువుతున్నాం అంటే వింటున్నాం అని అర్థం. ఎవరి దగ్గర నుంచి? అవును. భగవంతుడి దగ్గర ఆ, నుంచి. అంటే వినడం ద్వారా చదవడం ద్వారా రెండూ ఒకటే అయినప్పటికీ రూపం వేరు. ఈ వినడం చదవడం ద్వారా ఒక వ్యక్తిలో మార్పు వస్తుంది. అలా నాకు ఈ పుస్తకాల పిచ్చ అప్పుడు ఇప్పుడు ఉంది కాబట్టి అలా చదవడంలో ముఖ్యమైన పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. హ్మ్. ఆ పుస్తకం ఇవాళ కూడా చదివాం. ఆ పుస్తకం నాకు 22 ఏళ్ళు ఉన్నప్పుడు నా హ్మ్. స్నేహితుడు ఇస్తే నా యాటిట్యూడ్ అంతా ఈ ప్రపంచం పట్ల నాకున్న అభిప్రాయం మారిపోయింది. ప్రాక్టికల్గా కనబడింది. నిజమే కదా, ఇక్కడ మనం ఏదో ఊహించినట్లుగా ఈ ప్రపంచం ఉండదు, ఉండబోదు. మానవ జన్మ అనేది కేవలం ఏదో సరదాకో తినడానికో నిద్రపోవడానికో తినడానికో వీటికి కాదు. మరి దేనికి ఇవ్వబడింది? మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు. మోక్షం హ్మ్. పొందాలి. ఎలా పొందాలి? పొందిన వాళ్ళు ఎలా పొందారో తెలుసుకుని పొందాలి. హ్మ్. అలా పొందిన వాళ్ళ కొందరు ఒక చోట ఉండి వాళ్ళు ఎలా సాధన చేస్తారు? అది ఆ పుస్తకం పేరు చెప్పానుగా, ఆత్మ సాక్షాత్కార హ్మ్. శాస్త్రం హ్మ్. బై ప్రభుపాద, హుహు. ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. హుహుహు. సో అలా అలా భగవంతుడు అలా తిప్పేశాడు అంతే, మనదేం లేదు. ఆ బుక్ అయిపోయింది, ఇంకో బుక్ చదవాలనిపించింది. కానీ నేను ఉన్నటువంటి ఒక గ్రామంలో అసలు ఇస్కాన్ ఎవరో తెలియదు, నాకు కూడా తెలియదు. ఎవరింట్లోనో బుక్ చూసా, భగవద్గీత యథాతథం. హ్మ్. స్వామివారి ఫోటో ఉంది. ఏమని చదువుతానండి అన్న. చదవయ్యా అన్నారు. 32 రోజుల్లో హుహు. 22 ఏళ్ల వయసులో ఒకే పనిగా, అంటే చదవడమే పనిగా పెట్టుకుని అమ్మ పిలిస్తే వెళ్ళి తినేయడం, మళ్ళీ పైకి ఎక్కడం, మళ్ళీ చదువుకోవడం, మళ్ళీ వెళ్ళడం, అంతే. అలా 32 రోజుల్లో భగవద్గీత కూడా అయిపోయింది. తర్వాత ఇంకా చదవాలి. ఎక్కడ దొరుకుతాయి? దాని మీద అడ్రస్ ఉంది. ఇస్కాన్ బుక్ చూడండి, హరే కృష్ణ ల్యాండ్, హరే కృష్ణ రోడ్, శ్రీ శ్రీ రాధా మదన మోహన మందిరం, అబిడ్స్, ఇస్కాన్ టెంపుల్. వెతుక్కుంటూ వచ్చాం. హుహు. అలా రాధా మదన్ మోహన్, హ్మ్. ఇంకా బోల్డ్ అని చిన్న చిన్న పుస్తకాలు. ఇదే హైదరాబాద్లో 97లో, హ్మ్. అప్పుడు నువ్వు పుట్టలే కదా, ఆ! లేదు. 97లో హ్మ్. సిటీ బస్ పాస్ తీసుకుని ఈ పుస్తకాలు అలా బస్సులో చదువుకుంటూ ఉండేవాడు. హ్మ్. బస్సులో ఎందుకు చదువుకోవడం, ఇంట్లో చదువుకోవచ్చుగా. ఇంట్లో అయితే టీవీ చూస్తాం. ఓకే. అలా ఎప్పుడైనా ఒక మార్పు రావడానికి హ్మ్. ఒక వ్యక్తి లేదా ఒక శబ్దం లేదా ఓ పుస్తకం హ్మ్. మంచి అవును. చెడ్డ. ఇప్పుడు మీరు అవును. చూడండి, ప్రస్తుతం నైజీరియా హ్మ్. తెలుసా పరిస్థితి? అవును. పాపం. అవును. మాస్కేర్ అంటే తెలుసా నీకు? హుహు. ఆ! అది తెలీదు. మాస్కేర్ అంటేనా ఊచకోత తెలుగులో. హుహు. రోజు తుపాకీలతో, గొడ్డళ్లతో, కత్తులతో చంపేస్తున్నారు. లేదు గొయ్యి తీసి లైవ్లో మనుషులు నిలబెట్టి మట్టి పోసేస్తున్నారు. రెండూ అక్కడ కొట్టుకునే చంపబడేవాళ్ళు, చంపేవాళ్ళు హ్మ్. ఇద్దరూ ఒకే జాతి. కానీ వీడి మతం వేరు, ఆడి మతం వేరు. హ్మ్. ఒకటి ఎడారి 1, ఎడారి 2. అలా రోజు పాపం. కారణం ఏంటి? వాడుకో పుస్తకం ఎక్కి హ్మ్. అలాంటివి చేయమని. మన పుస్తకాలన్నిటిలో సర్వే జన సుఖినో భవంతు అని. మనకి ఇది చెప్పారు, అలా వాళ్ళకి. హ్మ్. మీరు గీత గురించి చెప్పారు కాబట్టి, అంటే ఇప్పుడు చాలామంది చూస్తుంటే భగవద్గీత అసలు చదవడం లేదు. అంటే భగవద్గీత మీద శ్రద్ధ పోయింది, తగ్గిపోయింది అని అనుకోవచ్చా? నేను అదేరా చెప్పేది.
పిల్లలు చెడ్డోళ్ళ చెప్పు? లేదు. ఇప్పుడు చూసావు కదా, బంగారు తల్లులు కదా నన్ను, అవును. వజ్రాలు కదా, చిన్ని బిడ్డలు ఎప్పుడు చెడిపోతారు? ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకపోతే చెడిపోతారు. అవును. ఎవ్వరు చెడ్డోళ్ళు కాదు నన్ను, ఉమ్, నువ్వు చెప్పాలి. కాలు కడుక్కున్నావా? ఇలా చూస్తుందమ్మ. ఉమ్, ఇక బూట్లు కాలుతో సాక్స్తో లోపల రావడం అలాంటివి ఏం లేవు. అవును. ఎలా? అమ్మ కోప్పడద్ది, ట్రైనింగ్ ఇవ్వాలి. అవును. అంతే అన్నీ. చాలా చక్కగా చాలా విషయాలు మేము అడిగిన అన్ని విషయాల్ని కూడా మీరు ఓపికగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. తల్లి థ్యాంక్ యూ తల్లి. చూశారు కదా, శ్రీ రాధా మనోహర్ దాస్ గారు సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మ పరిరక్షణ గురించి మనం అడిగిన అన్ని ప్రశ్నలకి కూడా చాలా చక్కగా, చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు. మరొక ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.